G3 Media presents Hollywood Deepati. The 3 best director's cut. ఆపరేషన్ ఎప్పుడు మా నాన్నగారికి? మండే మార్నింగ్ 8 o'clock ఫిక్స్ చేశారు. ఆపరేషన్ అయ్యాక ఒక వారం ఉండేళ్ళండమ్మా. వర్షం వచ్చేట్టుంది. మేడ మీద బట్టలు ఆరేశాను. తింటూ ఉండండి, వచ్చేస్తాను. సరే ఆంటీ, నేను చూసుకుంటాను. అక్క కేసు ఎంతవరకు వచ్చింది వాసు? లేదు, బావగారు అడిగారు. ఏ మీ బావ తెలియదా? అదేంటి, నాకు అర్థం కావట్లేదు. మీ ఇష్టానికి మీకు నచ్చింది చేస్తున్నప్పుడు మరి ఆయన నువ్వు తెలుసుకుని ఏం చేయలేవు. సారీ, కొంచెం మంచినీళ్ళు. దివ్య, వైశాలి, చెప్పు వాసు. దివ్యతో ఏదో మాట్లాడుతున్నట్టున్నా. నువ్వు చేసిన పనికి అమ్మాయికి హాస్పిటల్లోనే ఉంది. ఇంకా పిచ్చి పట్టలేదు అంతే. కానీ ఆ అమ్మాయి నాలాగా చనిపోలేదుగా. అప్పుడు నెక్స్ట్ వికీ, దాని తర్వాత బాల, అంతేగా? ఇప్పుడే ఆరేశాను. ఈ వర్షం ఎప్పుడొస్తుందో ఏంటో చెప్పలేదు. ఏంటి ఏమీ తినకుండా అలాగే కూర్చున్నారు? నువ్వైనా పెట్టుకో దివ్యా. ఏదో పగిలినట్టుందేంటి? ఇప్పుడు చెప్పు వాసు. అయితే అన్నిటికి కారణం బాల. ముందు వాడిని చంపచ్చు కదా. నాకు తెలుసు వైశాలి, నేను ఒక్కడిని నమ్మితే నీకు సరిపోదు. బాల నమ్మాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను నమ్మాలి. కానీ సొసైటీలో నీ గురించి ఏమనుకున్నారు తెలుసా? ఇవన్నీ అవసరమా? ఇలా అందరినీ చంపి ఏం సాధిస్తావు? దీనివల్ల రేపు నా ఉద్యోగం పోయినా నీకే బాధ ఉండదు, అంతేగా? Sure, you won't have? No. If not scotch, beer okay na? No, I'm fine. హనుమంతు, రండి. హవయ్యో, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చూసావుగా, మరి వెళ్తావా? అదేంటి నందు అలా అంటావు? మనం బయలుదేరే వరకు హనుమంతు మనతో పాటే ఉంటాడు. ఏంటి? మనం కాదు శ్రీధరరావు గారు, మీరు బయలుదేరాల్సింది. ఏంటందు ఏమంట? మా అమ్మకు ఒక్కరోజు భర్తగా ఉన్నందుకు నేను పుట్టాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్కరోజు నేను మిమ్మల్ని నాన్న అని పిలిచాను. చిన్నప్పటి నుంచి నేను మీతో ఏం ఖర్చు పెట్టించుకోలేపాను. అందుకే ఇప్పుడు దాకా నేను చేసిన అప్పులన్నీ మీతో తీర్పించుకున్నాను. మన రుణం తీరిపోయింది, మీరు వెళ్ళొచ్చు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన నీ తండ్రిరా, అమెరికా నుంచి. నువ్వేంటి ఒకసారి చూసి వెళ్ళిపోతా అంటావా? 24 ఏళ్ళు నీ గుండెల మీద పెంచుకొని ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత ఎవరో నాకు అంతండ్రి అని చెప్తే, నేను తన రక్తం పచ్చుకుని పుట్టా అని చెప్తే ఆయన నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోతావా నాన్న? ఏ ఆయన డబ్బు ఉందనా, లేకపోతే ఆయనతో వెళ్తే సుఖపడతానా? పిచ్చినా అన్న, ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలనా అన్న. నేను జీవితాంతా ఆనందంగా బతికేయగలను. శ్రీధరరావు గారు, వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు. అవి మా నాన్న నాకు చాలా ఇచ్చారు. తరగనంత ఆస్తి నా దగ్గర చాలా ఉంది, మీది నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నాకు కావాలి నాన్న. I'm proud of you, Vaisa.
నన్ను ఎప్పుడు వదిలేదా కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడ్పించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఇంత కొడుకున్నాడు. చాలా తెలివైనవాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్లు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్లేనా? ఆయన కన్న కూతుర్ని కూడా ఈజీగా గెంటేయగలడు. కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు. నా మొగుని రక్తంతో పంపించారు. నాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్విక్కడుంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. కానీ ఒక్కటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్ అటాక్ వచ్చింది. సేవ్ చేశావు. హోటల్ ప్రాబ్లంలో ఉంది, సాల్వ్ చేశావు. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడావు. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి తర్వాత నువ్వే సాల్వ్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్స్ ఉంది. కానీ నేను మీ తాతల గురి తప్పను. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.